వానలు వరదలు వానలు వరదలు 4 రోజుల సంది మొత్తం ఇవే వార్తలు. మరి చిన్న ఆగముందా ఊళ్ళల్లా గా 4 జిల్లాలనైతే నెరి 2 దినాలు కుద్దు ముఖ్యమంత్రి సారే పోయే చూసొచ్చే పబ్లిక్ కు ధైర్యం చెప్పొచ్చే. ఇక కూలిన బిజ్జీలకు కొట్టుకవైన రోడ్లకు పడివైన ఇండ్లకు తెరలైన పంటలకు లెక్కే లేదు. మొన్నటిదాకా శినుకు లేక చిన్నవైన పల్లెలను నిండార దడిపి నిండా ముంచింది. ఇక ఇవాళ ఎట్లుందో అరుచుకుందాం పాండ్రి. హాన తగ్గినట్టే తగ్గి మళ్ళా అరుచుకునే వరకు వాగులు పొంగుడు వంగుతున్నాయి. మంచిర్యాలలో ఉతాలరున్న కాలనీలు చెలరగట్టినట్టే అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెంలో సీతారామ ప్రాజెక్టు కుడికాల్వ గండివాడి పంటలు మునిగినాయి. భద్రాచలం దగ్గర గోదావరికి వరద పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ మహారాష్ట్ర తొవ్వ బంద్ పెట్టిండ్రు. బాల్కొండ బ్రిడ్జ్ కొట్టుకుపోయి రాకపోకలు బంద్ అయినాయి. హిందల్వాయి వాగు వంగితే పానం సుస్తైన వాళ్ళని ట్రాక్టర్లలో దావకనకు తీసుకుపోయిండ్రు. హాక్లోల్రా సర్కార్ బడి ముంగట చెరువు తయారయ్యి పిల్లలను తిప్పల పెడుతుంది. యాదాద్రి జిల్లా సంగం దగ్గర మూసీ నది ఇగో గిట్ల వంగుతుంది. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ బ్రిడ్జ్ దగ్గర పనులు చేస్తున్న 8 కార్మికులు చిక్కవారితే పోలీసులు కాపాడిండ్రు. హుస్నాబాద్ లో ఇల్లమ్మ చెరువు మత్తడి వస్తే రోడ్లు ఇండ్లు మునిగినాయి. పోలీస్ స్టేషన్లకు కూడా వచ్చినాయి నీళ్లు. మోయత్వం మీద వాగు కాడ గిట్లున్నది పరిస్థితి. మహబాద్ జిల్లా ఇంటికన్నే తాళపూసల నడిమిట్ల కొట్టుకుపోయిన రైల్వే లైన్ రిపేర్ పనులు ఒడిస్తే బండ్లు తిరుగుడు చాలా అయ్యింది. మహబాద్ స్టేషన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ఎక్కతానికి లైన్లు కట్టిరు ప్యాసింజర్లు. ఖమ్మంలో మొన్నటి వరదలకు మునిగిన కాలనీలలో ఆగమాగం ఉన్నది. సరుకు సౌదాలు సగులం దడిచినాయి పాపము. అసలు ఇల్లు చూదురా అని ఎంత మునిగిపోయింది. మాది టీవీ ఖరాబ్ అయినాయి, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయినాయి, బియ్యం తినడానికి కూడా తిండి లేదు. మాకు ఏ ఆధారం లేదు. బియ్యం కానించి తడిచిపోయినాయి, ఏమి లేవు మాకు. మహబాద్ జిల్లాలో ఆకేరు వాగు వంగి సీతాపురాన్ని ముంచితే 3 రోజులైనా రేవుకు రాలే. గీ రైతన్న ఇంట్లో పెట్టుకున్న బియ్యం బస్తాలు నాని అక్కడికి రాకుండా అయితే బయట పడేసిండు. అదే ఆకేరులో పడేసినాము. ఎంతమంది పోయారో అంతమంది శవాలు లెక్క ఉన్నాయి. ఖమ్మం జిల్లా పాలేళ్ల మంత్రి పొంగులేటి సారు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ల మంత్రి జూపల్లి సారు, మంతనీల శ్రీధర్ బాబు సారు పొలాల పూట తిరిగి రైతుల తిప్పలు అరుచుకున్నారు. పత్తి తెంపుకుంటాం ఒక నెల రోజులు అనే సమయానికి ఉన్న పత్తి అంతా భారీ వర్షాల కారణంగా మునిగిపోయింది. జూన్ మాసంలో మొలకలు ఎత్తేటప్పుడేమో పంట వర్షాలు పడక 2 సార్లు ఎత్తులు వేసి అట్లా నష్టపోయినాము. ఇప్పుడు వర్షాల వల్ల ఇట్లా నష్టపోయినాము. ఎకరానికి 10,000 పంట నష్టం కట్టిస్తుందట గవర్నమెంట్. రాత్రి హైదరాబాద్ లో కూడా మల్క గట్టిగానే అరుచుకుంటే ఉతాలరున్న కాలనీలకు వరద నూక్కొచ్చింది. మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ హాస్టల్కి నీళ్ళు వస్తే పిల్లలకు మస్తు గోస అయ్యింది.